హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భాగ్యం దగ్గర నుంచి ఫోన్ కింద పడటం చూసిన జాను, భాగ్యంకి చెవులు వినిపించవు, మాట్లాడటం రాదు, అయినా భాగ్యం దగ్గర ఫోన్ ఎందుకుంది అని చెప్పి మనసులో అనుకుంటూ మెల్లగా భాగ్యం దగ్గరకు వస్తుంది. భాగ్యం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భాగ్యం టెన్షన్ పడుతూ ఉన్న సమయంలో జాను కింద పడ్డ ఫోన్ని తీస్తుంది. అసలు భాగ్యం ఎవరితో ఏమని మాట్లాడుతుంది? భాగ్యం దగ్గర ఫోన్ ఎలా ఉంది? భాగ్యంకి మాటలొచ్చు, చెవులు కూడా వినిపిస్తాయి, కానీ నాటకం ఆడుతుంది అని జాను మనసులో అనుకుంటుంది. వెంటనే డైల్డ్ కాల్స్ చెక్ చేస్తుంది. డైల్డ్ కాల్స్లో పైన కనిపిస్తున్న నెంబర్కి జాను ఫోన్ చేస్తుంది. జాను ఫోన్ చేయగానే అవతలి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమే భాగ్యం, ఇప్పుడే కదవే ఫోన్ చేసింది, మళ్ళీ చేసావేంటి, ఏదైనా పని పడిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక జాను షాకింగ్గా ఆ మాటలను వింటూ ఉంటుంది. ఇక జాను ఏం మాట్లాడకుండా చెవి దగ్గర పెట్టుకోవడంతో, ఏంటే మూగిదానిలాగా అలా మాట్లాడకుండా ఫోన్ చేసి చూస్తున్నావు, అడుగుతున్న దానికి సమాధానం చెప్పవే, అసలు ఫోన్ ఎత్తకముందే టకటకమని మాటలు మాట్లాడుతూ ఉంటావు కదా, ఇప్పుడేమైంది, ఎందుకు మాట్లాడట్లేదు, కొంపతీసి నీ చెవులేమైనా ప్రాబ్లం వచ్చాయా అని చెప్పి భాగ్యం ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు విని జాను షాక్ అయ్యి వెంటనే ఫోన్ కట్ చేసి భాగ్యం చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇక భాగ్యం టెన్షన్ పడుతూ జాను వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకు నాకు అబద్ధం చెప్పావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. బ్యా బ్యా అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది. నీకు మాటలు వచ్చని, చెవులు వినిపిస్తాయని నాకు తెలుసు భాగ్యం, నిజం చెప్పు, ఎందుకు నాతో అబద్ధం చెప్పావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. వైకుంఠం చెప్పమన్నాడు మేడం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. వైకుంఠం చెప్పమన్నాడా? ఆ వైకుంఠం అంతు తేలుస్తాను, నువ్వు ఏమీ తెలియనట్టే ఉండు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి మేడం అని భాగ్యం అడుగుతూ ఉంటుంది. నీకు మాటలు వచ్చు, చెవులు వినిపిస్తాయి అన్న నిజం నాకు తెలుసని వైకుంఠానికి నువ్వు చెప్పొద్దు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఎందుకు మేడం అని చెప్పి భాగ్యం అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీతో ఎందుకు అబద్ధం చెప్పించాడో తెలుసుకోవాలి అని చెప్పి జాను అంటుంది. మేడం, మీకు ఇంకొక విషయం చెప్పాలి అని భాగ్యం అంటుంది. ఇంకొక విషయమా, ఏంటది అని జాను కోపంగా అడుగుతూ ఉంటుంది. మీరు కోప్పడొద్దు మేడం అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే, కోప్పడను, ఏంటో ఆ నిజం చెప్పు అని జాను అడుగుతూ ఉంటుంది. నేను వైకుంఠం భార్యాభర్తలు మేడం అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది. భార్యను తీసుకొచ్చి బాస్ ఇంట్లో పని మనిషిని చేశాడా? ఆ వైకుంఠం తప్పు చేశాడు భాగ్యం, ఆ వైకుంఠానికి నేను బుద్ధి చెప్తాను అని చెప్పి జాను అంటుంది. అయ్యో దేవుడా, తప్పు చేసింది నా భర్త కాదు, నీ భర్త, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మేడం అని చెప్పి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా భాగ్యం, ఎట్టి పరిస్థితిలో నాకు నిజం తెలుసన్న నిజాన్ని నువ్వు వైకుంఠానికి చెప్పకూడదు అని చెప్పి జాను అంటుంది. సరే మేడం అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది. ఇక మరోవైపు జాను ఒంటరిగా కూర్చొని, అసలు వైకుంఠం తన భార్యను తీసుకొచ్చి మా ఇంట్లో పని మనిషిని చేయటం ఏంటి, అది కూడా చెవులు బాగా వినిపిస్తున్నాయి, మాటలు బాగా వస్తున్నాయి, అలాంటి అమ్మాయిని ఎందుకు ఇంతలా హింసిస్తున్నాడు, ఆ వైకుంఠం ఏదో మనసులో పెట్టుకున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చుంటుంది. తులసి దగ్గరకు సిద్ధు వెళ్ళి, ఏంటి తులసి, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈరోజు మావయ్య ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందండి అని చెప్పి తులసి అంటుంది. ఇందాకలేమో మా నానే కీర్తి ఆత్మహత్య చేసుకునేలా చేసిందని అన్నట్టుగా మాట్లాడావు, ఇప్పుడు చూస్తే మా నాన్న మారినా కూడా కావాలని ఏదో చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. మావయ్య అంత సడన్గా ఎలా చేంజ్ అవుతారండి, చెప్పండి అని చెప్పి తులసి అంటుంది. చెప్పలేను తులసి, ఎవరిలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో అని చెప్పి సిద్ధు అంటాడు. అది కాదండి అని తులసి అంటూ ఉంటే, తులసి, అనవసరంగా ఈ విషయంలో మన ఇద్దరం డిస్కస్ చేసుకొని గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి, రేపు మావయ్య మా పుట్టింటి వాళ్ళను మన ఇంటికి రావనటం వెనక ఏదో అంతర్యం ఉండే ఉంటుంది అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, నాన్న మారిపోయారు, నాన్న పరువుకి ప్రాణం ఇస్తారని నీకు కూడా తెలుసు కదా, రేపు గెస్టులు వస్తారు, అసలే
రేపు అమ్మ నాన్నలకు షష్ఠి పూర్తి కదా. గెస్టుల ముందు నాన్న పరువు కోసం మీ పుట్టింటి వాళ్ళను ఇన్వైట్ చేసినట్టున్నారు తులసి. అనవసరంగా నాన్నను అపార్థం చేసుకోకు అని చెప్పి సిద్ధు అంటాడు. అంతే అంటారా అని తులసి అంటుంది. 100కి 100 పాళ్ళు అంతే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి, రేపు ఉదయమే లేవాలి, త్వరగా పడుకోండి. ఖుషి రామ్మ పడుకుందు అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి, ఖుషి, సిద్ధు ముగ్గురు కూడా నిద్రపోతూ ఉంటారు. ఇంకా మరోవైపు నీలిమ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. నీలిమ ఏం ఆలోచిస్తున్నావు అని మహేష్ అడుగుతూ ఉంటాడు. మావయ్య గారు తులసి పుట్టింటి వాళ్ళను రేపు షష్ఠి పూర్తికి ఎందుకు రమ్మన్నారో అర్థం కావట్లేదండి అని చెప్పి నీలిమంటుంది. చెప్పారు కదా, అందరూ వస్తే కనుక తులసి పుట్టింటి వాళ్ళు రాలేదని అడుగుతారని, అందుకే అని చెప్పి మహేష్ అంటాడు. లేదండి, మావయ్య అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. మావయ్య కన్విన్స్ అయ్యి తులసి పుట్టింటి వాళ్ళను పిలిచారంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఉండే ఉంటుంది అని చెప్పి నీలిమంటుంది. నువ్వు నీ అనుమానాలు, ఇప్పటికే ఆలస్యమైంది, పడుకో నీలిమ, ఉదయమే లేవాలి, రేపే షష్ఠి పూర్తి అని చెప్పి మహేష్ అంటాడు. మీరు పడుకోండి, నేను మాత్రం ఇప్పుడే పడుకోను. అసలు మావయ్య తులసి పుట్టింటి వాళ్ళను పిలవటం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విశాలాక్షి కూడా బసవరాజు దగ్గరికి వెళ్ళి, ఏమండి రేపు మన ఇద్దరికి షష్ఠి పూర్తి ఏంటండి, సడన్గా ఇలా ఫిక్స్ చేశారేంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రేపు షష్ఠి పూర్తి వెనుక చాలా పెద్ద కార్యమే ఉంది విశాలాక్షి అని చెప్పి బసవరాజు అంటాడు. ఏంటండి అది అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, రేపు చెప్తాను విశాలాక్షి, పడుకో, ఆలస్యమైంది అని చెప్పి బసవరాజు అంటాడు. రేపటితో ఆ తులసి ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. సేనయ్య లక్ష్మి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు సంతోష్ సేనయ్య లక్ష్మి దగ్గరకు వచ్చి, ఎక్కడికి బయలుదేరుతున్నారు పొద్దున్నే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంటమ్మా వాణి, సంతోష్కి విషయం చెప్పలేదా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు. ఆయనకు చెప్పిన ఏం ఉపయోగం మామయ్య గారు అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. ఏంటి తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, అత్తమామలు అండగా ఉన్నారనా అని చెప్పి సంతోష్ అంటాడు. లేదండి, నేను చెప్పింది నిజమే, మీరు ఏదైనా నేను మంచిగా చెప్పినా కూడా అర్థం చేసుకోరు కదా, అందుకే చెప్పలేదు అని చెప్పి వాణి అంటుంది. ఏంటది అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా, ఈరోజు బసవరాజు గారికి షష్ఠి పూర్తి, మనందరినీ కుటుంబ సమేతంగా రమ్మన్నారు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి సేనయ్య అంటాడు. చి, సిగ్గు లేకుండా ఆ ఇంటికి వచ్చి మళ్ళీ అవమానపడమంటారా అని చెప్పి సంతోష్ అంటాడు. చెప్పాను కదా మావయ్య, అందుకే ఆయనకు చెప్పలేదు, ఆయన వరుస ఇలానే ఉంటుంది అని చెప్పి వాణి అంటుంది. అమ్మ వాణి, వీడు రాడేమోలే కానీ హరీష్ని పిలువు అని చెప్పి సేనయ్య అంటాడు. హరీష్ హరీష్ అని వాణి పిలుస్తూ ఉంటుంది. హరీష్ కిందికి వచ్చి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈరోజు కీర్తి వాళ్ళ అమ్మా నాన్నలకు షష్ఠి పూర్తి అంటరా, కుటుంబ సమేతంగా రమ్మని ఇన్వైట్ చేశారు, త్వరగా రెడీ అవిరా వెళ్దాం అని చెప్పి సేనయ్య అంటాడు. ఇంకా నన్ను ఏ మొహం పెట్టుకొని ఆ ఇంటికి రమ్మంటారు నానా అని చెప్పి హరీష్ అంటాడు. ఏమైందిరా, ఎందుకలా మాట్లాడుతున్నావు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే నాన్న, మీరు వెళ్తే వెళ్ళండి, నేను రాను అని చెప్పి హరీష్ అంటాడు. లక్ష్మి, వీళ్ళు ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోరు, మనమైతే వెళ్ళొద్దాం పదా అని చెప్పి సేనయ్య అంటాడు. ఇక సేనయ్య లక్ష్మి సంతోషంగా బసవరాజు ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు బసవరాజు రెడీ అయి కిందికి వస్తాడు. విశాలాక్షి విశాలాక్షి అని చెప్పి బామ్మ పిలుస్తూ ఉంటుంది. ఇక విశాలాక్షి కూడా కిందికి వస్తుంది. బసవరాజు విశాలాక్షి ఇద్దరూ కలిసి బామ్మ కాళ్లకు నమస్కారం చేసుకుంటారు. అదేంటి మావయ్య, మీరు ఈరోజు షష్ఠి పూర్తి అని చెప్పారు, అలానే ఉన్నారేంటి, కొత్త పెళ్లి కొడుకులా రెడీ అవ్వాలి కదా అని కనిష్క అంటుంది. అవునానా, కనిష్క చెప్పింది నిజమే అని చెప్పి సిద్ధు అంటాడు. ఆంటీ, మీరు కూడా రెడీ అవ్వాలి అని చెప్పి కనిష్క అంటుంది. మిమ్మల్ని నేను రెడీ చేస్తాను పదండి అత్తయ్య అని చెప్పి కనిష్క అంటుంది. నానా, మిమ్మల్ని నేను రెడీ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి, మన ఇద్దరం ఈ ఇంటి కోడళ్ళం, మన ఇద్దరం అత్తయ్యను రెడీ చేయాలి, ఆ కనిష్క ఎవరు రెడీ చేయడానికి, రా మన ఇద్దరం వెళ్ళి అత్తయ్యను రెడీ చేద్దాం అని చెప్పి నీలిమ తులసిని తీసుకొని విశాలాక్షి రూమ్లోకి వెళ్తుంది. కనిష్క, బయట పనులు ఏమైనా ఉంటే చూసుకో వెళ్ళి, నేను తులసి అత్తయ్యను రెడీ చేస్తాం అని చెప్పి నీలిమంటుంది. సరే అక్క అని చెప్పి కనిష్క రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఇక మరోవైపు బసవరాజుని సిద్ధు రెడీ చేస్తూ ఉంటాడు. అదే సమయానికి సేనయ్య లక్ష్మి కూడా వస్తారు. నమస్కారం బావగారు అని చెప్పి సేనయ్య బసవరాజుకి చెప్తూ ఉంటే, నమస్కారం రండి బావగారు అని చెప్పి బసవరాజు అంటాడు. మావయ్య,
మనమంతా కలిసి నాన్నను పెళ్లి కొడుకులా రెడీ చేయాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అందరూ కలిసి బసవరాజుని ఆట పట్టిస్తూ రెడీ చేస్తూ ఉంటారు. ఇక విశాలాక్షిని కూడా తులసి నీలిమ రెడీ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే పెళ్ళికొడుకు అంటే బాసికము మెడలో దండలు ఉండాలి కదా, అవేవీ లేవేంటి అని చెప్పి సేనయ్య సిద్ధుని అడుగుతూ ఉంటాడు. పైన రూమ్లో ఉన్నాయి సిద్ధు అని చెప్పి బసవరాజు అంటాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అదే టైంకి కనిష్క కూడా తులసి దగ్గరకు వచ్చి బాసికము పూలమాల లేదేంటి తులసి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పైన రూమ్లో ఉన్నాయమ్మా అని చెప్పి విశాలాక్షి అంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పి కనిష్క అంటూ ఉంటే, నువ్వు వద్దులే కనిష్క, తులసి వెళ్ళి తీసుకొస్తుందిలే, తులసి నువ్వు వెళ్ళు అని చెప్పి నీలిమంటుంది. ఇక తులసి బాసికాలు తీసుకోవడం కోసం రూమ్లోకి వెళ్తుంది. అదే సమయానికి సిద్ధు కూడా బాసికం కోసం రూమ్లోకి వెళ్తాడు. ఇద్దరు కూడా బాసికాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడే తులసి సిద్ధు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. మీరేంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. నాన్నకు బాసికం తీసుకెళ్ళటానికి వచ్చాను, నువ్వేంటి అని సిద్ధు అంటాడు. నేను కూడా అత్తయ్యకు బాసికం తీసుకెళ్ళటానికే వచ్చాను అని చెప్పి తులసి అంటుంది. సరే, మీ బాసికం మీరు తీసుకోండి, నా బాసికం నేను తీసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, అవును ఒక్క నిమిషం నీతో ఒక చిన్న మాట మాట్లాడాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటది అని తులసి అడుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళంతా ఒక్కటైపోయారు, మన ఇద్దరం కూడా ఒకటైతే బాగుంటుంది తులసి, ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట కాదనుకు అని సిద్ధు అంటాడు. దాంతో తులసి సంతోషంగా సిద్ధుని హగ్ చేసుకుంటుంది. మా అమ్మ నాన్నలకు మీ అమ్మ నాన్నలు గౌరవం ఇస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని తులసి అంటుంది. నాకు కూడా నిజంగా సంతోషంగా ఉంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇద్దరు కూడా అలా ఒకరినొకరు హగ్ చేసుకోవటం కనిష్క దూరం నుంచి చూస్తుంది. వీళ్ళిద్దరి ఏకాంతాన్ని డిస్టర్బ్ చేయాలి, కాసేపట్లో ఈ ఇంటి నుంచి వెళ్ళబోతున్న తులసికి ఇదంతా అవసరమా, నా సిద్ధుకి దగ్గర అవ్వాలనుకుంటున్న తులసిని అవమానిస్తాను అని చెప్పి కనిష్క మనసులో అనుకొని, ఏయ్ తులసి, బాసికలు తీసుకురమ్మని చెప్తుంటే మీరిద్దరేంటి ఇక్కడ ఏదేదో చేస్తున్నారు అని చెప్పి కనిష్క అంటుంది. ఏం లేదు కనిష్క, తీసుకెళ్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా బాసికలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆరిపోయే దీపానికి వెలుగంటే ఇదేనేమో అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక నా ప్లాన్ని అమలు చేసే టైం వచ్చేసింది అని చెప్పి కనిష్క మనసులో అనుకొని వెంటనే బసవరాజు దగ్గరకు వెళ్ళి సైగ చేస్తుంది. ఇప్పుడే వస్తాను అని చెప్పి బసవరాజు సిద్ధుకి ఇంకా బసవరాజుని రెడీ చేస్తున్న వాళ్ళందరికీ చెప్పి బయటికి వస్తాడు. అటుగా వెళ్తున్న తులసిని చూసి, అమ్మ తులసి, బీరువాలో డైమండ్ నెక్లెస్ మీ అత్తయ్యకు బహుమతి ఇవ్వాలని తీసుకొచ్చాను, ఇదిగో అమ్మ తాళాలు, వెళ్ళి తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేనే మావయ్య అని తులసి అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు, నువ్వు ఈ ఇంటి కోడలివి కదా అని చెప్పి బసవరాజు అంటాడు. సరే మావయ్య అని చెప్పి తులసి డైమండ్ నెక్లెస్ తీసుకురావటం కోసం బీరువా దగ్గరకు వెళ్తుంది. ఇక డైమండ్ నెక్లెస్ తీయబోతూ ఉండగా బీరువాల నుంచి డబ్బులు కింద పడిపోతాయి. తులసి అయ్యో డబ్బులన్నీ పడిపోయాయే అని చెప్పి డబ్బులన్నింటినీ కూడా సర్దుతూ ఉంటుంది. అప్పుడే కనిష్క దొంగ దొంగ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైందమ్మా కనిష్క అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మావయ్య అటు చూడండి, తులసి దొంగతనం చేస్తుంది, వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చారు కదా, డబ్బు అన్నిటిని నగలన్నింటినీ కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇచ్చి పంపించాలనుకుంటుంది అని చెప్పి కనిష్క అంటుంది. అమ్మ తులసి, ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేవరు అంటారు, అందుకే ఇలాంటి దొంగతనం చేద్దామనుకున్నావా అని బసవరాజు అంటాడు. నేను దొంగతనం చేయాలనుకోవడం ఏంటి మావయ్య, మీరే కదా బీరువాలో డైమండ్ నెక్లెస్ ఉంది తీసుకురమ్మన్నారు అని చెప్పి తులసి అంటుంది. నేనెప్పుడు చెప్పాను, బీరువాల తాళాలు నా దగ్గర మాత్రమే ఉంటాయి, వాటిని దొంగతనంగా దొంగలించి తీసుకెళ్ళిందే కాకుండా ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేసి తీసుకెళ్లాలనుకుంటున్నావా, ఒరే సిద్ధు చూసావా తులసి ఎంతటి పని చేసిందో అని చెప్పి బసవరాజు అంటాడు. ఇంకా ఎందుకు అలా చూస్తున్నారు, వెంటనే పోలీసులకు ఫోన్ చేయరా మహేష్ అని చెప్పి బసవరాజు అంటాడు. వద్దు మౌయ, నేనే తప్పు చేయలేదు మౌయ, ఎందుకు మౌయ నన్ను దోషం చేయాలనుకుంటున్నారు అని చెప్పి తులసి అంటుంది. నువ్వు దొంగతనం చేసావు తులసి, నిన్ను అరెస్ట్ చేపిస్తాను, చిప్పకూడు తినిపిస్తాను అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక దాంతో కనిష్క తులసిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఊహించుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో